గైస్, సల్లసారు చేసుకుందామని సాయంత్రం పూట మంచిగా పొద్దున్న దాకా అడ్డగోలు ఎండగొట్టింది. ఇదే ఫస్ట్ టైం ఈ ఎండాకాలం ఈ సీజన్లో. మంచి కుండలల్లా తినే పెరుగు ప్యాకెట్లలో తినవలసి వస్తుంది. చాలా ఉన్నదే ఇద్దరు ముగ్గురు, అంతే ఉన్నది. చిన్న ఒక 2 ఉల్లిగడ్డలు తీసుకున్నా, చిన్న కట్ చేసేద్దాం. ఎట్లా అంటే చిన్నగా ఉండాలి. అసలు ఉన్నాయా లేవు అన్నట్టు ఉండాలి. ఒక్కటి సాలిది వద్దు. ఏది ఒక్కటే పుష్కలం అవుతుంది. సరిపోకుంటే మళ్ళీ అడుగుదాం. ఎండాకాలం మంచిగా వేడి తీసేస్తుందండి. ఈ ఉల్లిగడ్డ అయినా కానీ పెరుగు అయినా కానీ లోపట్టున్న హీట్ మొత్తం తీసేస్తుంది. ఇక అందరికి చాలామంది తెలుసు అది. కాకపోతే ఏంటంటే అశ్రద్ధ చేస్తారు. వాస్తవం చెప్పాలంటే అన్నీ తెలుసు కానీ పట్టించుకోరు. అంత ఓపిక ఉండదు. ఇట్లా చేసుకుందాం, ఇట్లా తిందామనే ఆలోచన ఉంటుంది కానీ చేయలేక చాలామంది ఓపిక లేక చెయ్యరు. అది వాస్తవం. తెలియదని కాదు అందరికీ. ఉల్లిగడ్డ తింటే చలివే అని తెలుసు, పెరుగు తింటే చలివే అని, పెరుగంటే చల్ల తింటే చలువు అని తెలుసు కానీ చేసుకోవడానికి బద్ధకం. అది మాత్రం వాస్తవం. అయిపోయా ఉన్నది. ఇలా మంచిగా పోపు వేసుకుందాం. ఏకదమ్ ఉంటుంది పోపు వేసుకుంటే. ట్రై చేయాలండి. ఇప్పుడు ఇది వెనుకట నానమ్మలు వాళ్ళందరూ చేసుకొని చాలామంది ఎక్కువ ఉపయోగించేవారు. మనం ఇప్పుడు అన్ని పిజ్జాలు, బర్గర్లు, రోడ్ల పొంట నూనెల గోలిచ్చినాయి గవ్వే తింటాం కానీ ఇవన్నీ మనం సరిగ్గా పట్టించుకుంటలేము. పట్టించుకోవాలి, కంపల్సరీ చేయాలి. ఓకే, వా ఎక్సలెంట్ ఉన్నది. పోపేసుకున్నాను. అబ్బో, ఎక్సలెంట్ ఉంటుంది. ఓకే, మొత్తం కింద
ఫస్ట్ కొంచెం ఉసిరికాయ పచ్చడితో తిన్నా, ఇవి అవే ఉసిరికాయ ఇవి అంచుకుంటాయి. ఇవి ఎత్తుందో చూద్దాం. చల్ల షారు ఎప్పుడో పోయిన ఎండాకాలంలో తిన్నాం. అంటే దీని రుచి, దీని టేస్ట్ వేరు. క్యాజువల్గా తినేది వేరే ఉంటుంది, ఇలా తిన్నది వేరే ఉంటుంది. ఏం చేసినాక బాగుండకపోవడం అనేది ఉండదు, ఎప్పుడైనా ఎక్సలెంట్గా ఉంటుంది. అలా ఎంత ఉప్పు పడాలో అంతే పడుతుంది, అంత ఎక్స్పెక్ట్ వేయడంలా. కారం అయినా, ఉప్పు అయినా, మసాలా అయినా ఎగ్దమ్ ఉండదు. సూపర్, ట్రై చేయండి ఒకసారి, రేపే ట్రై చేయండి.